బ్రేకింగ్ చూస్తున్నాం. వేసవి సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. భారీ ఎత్తున భక్తులు శ్రీవారి దర్శనానికి పోటెత్తారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి 3 కిలోమీటర్ల మేర క్యూ కట్టారు భక్తులు. భారీ ఎత్తున భక్తులు రావడంతో తాత్కాలికంగా వారిని దర్శనాలకు అనుమతించడం లేదు టీటీడీ. రేపు ఉదయం 6:30 అనుమతిస్తామని వెల్లడించింది టీటీడీ. అంతవరకు యాత్రి సముదాయాల్లో విశ్రాంతి తీసుకోవాలని భక్తులకు విజ్ఞప్తి చేసింది టీటీడీ. ఇక తిరుమలలో రద్దీకి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా తిరుమల ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చూస్తున్నాం ఒకవైపు వేసవి సెలవులు, అదేవిధంగా నిన్న మొన్నటి వరకు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోలాహలం ముగియడంతో భక్తులు కొండపైకి బాగా చేరుకున్నట్టు తెలుస్తుంది. ఏ విధమైన ఏర్పాట్లు చేస్తుంది టీటీడీ? భక్తులకు ఏం చెప్తోంది? రైట్ వంశీ, ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం సమ్మరి వేసవి సెలవులో భాగంగా పకడ్బందీగా ఉంది. ఇప్పటికే ఎన్నికలు కూడా అమల్లో ఉండడంతో రాజ్యాంగ హోదాలో ఉన్న వారికి మాత్రమే దర్శనం కేటాయిస్తూ వస్తుంది. సామాన్య భక్తులకి పెద్దపీట వేసే దిశగా అడుగులు వేస్తుంది. నిన్నటి మొదటి కూడా ఎన్నికల హడావడి ఉండడం ఒక ఎత్తైతే వరుస సెలవులు రావడంతో వరుసగా గత 3 రోజులుగా గురువారం రాత్రి నుంచి రద్దీ అనూహ్యంగా పెరిగిపోయింది. ఇప్పుడు చూసుకుంటే మన విజువల్లో చూసుకోవచ్చు, భక్తులు విడతల వారిగా వదులుతున్నారు. అయితే భారీ ఎత్తున భక్తులు శ్రీవారి దర్శనం కొండకు చేరుకోవడంతో 24 గంటల పైగా దర్శనానికి పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం సాయంత్రం 6 నుంచి క్యూలో ఉందని క్యూ వద్దకు రావద్దని విజ్ఞప్తి చేస్తూ యాత్రి సముదాయాల్లో విశ్రాంతి తీసుకోవాలి, రేపు ఉదయం 6 గంటల క్యూలో రావాలని విజ్ఞప్తి చేస్తుంది. ఆ రకంగా తిరుమలలో ఉన్న బ్రాడ్కాస్టింగ్ ద్వారా ప్రచారం చేస్తుంది. క్యూలో ఉన్న వారు మాత్రమే లోపలికి తీసుకొని రాత్రిలో దర్శనం చేయించగలుగుతాం, రేపు ఉదయం రండి అని చెప్తుంది. మరోపక్క ఎటు చూసినా తిరుమల మొత్తం జనసంద్రంగా మారిపోయిందని చెప్పుకోవాలి. అకామిడేషన్ దొరకని వాళ్ళు ఆరుబయట సేవ తీరుతున్నారు. మరోవైపు తలనీళ్ళు సమర్పించిన భక్తులు క్యూలో వేచి ఉన్నారు. అలాగే సోమవారం దర్శనానికి 24 గంటలకు పైగా అవకాశం ఉంది. పూర్తిగా వైకుంఠం అన్ని కంపార్ట్మెంట్ నిండిపోయి దాదాపు 4 కిలోమీటర్ల మేర భక్తులు క్యూలో వేచి ఉన్నారు. వంశీ, థ్యాంక్ యూ సురేష్.